ముందుండే వాళ్ళే కాదు వెనక వాళ్ళు కూడా వినండి. థ్యాంక్ యూ సో మచ్. నేను చిన్న గవర్నమెంట్ స్కూల్లో నేను ఆ గవర్నమెంట్ స్కూల్లో చదవకుండా ఉన్నందుకు నాకు ఇప్పటికీ ఆ గవర్నమెంట్ స్కూల్ దాటి వెళ్తున్నప్పుడు దారిలో కానీ అలా కనిపించినప్పుడు నేను చాలా బాధపడేవాడిని. ఎందుకంటే సో స్టూడెంట్స్ అందరూ టీచర్స్ని ఇబ్బంది పెట్టకండి. సో బాబాసాహెబ్ అంబేద్కర్ అనే పేరు కూడా నాకు 2014 వరకు నేను అసలుకి అంత కాన్సన్ట్రేటెడ్గా వినలేదు, ఉన్నారని కూడా నాకు తెలియదు. 2014 అంటే నాది మీలాగే ఇంటర్మీడియట్ అయిపోయింది, అంటే మీరు చదువుతున్నారు, నా ఇంటర్మీడియట్ అయిపోయింది, ఎంబీబీఎస్ డిగ్రీ అయిపోయింది, పీజీ కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత రాజ్యాంగం అని చెప్పి అది 100% నిజం. దానివల్ల మీరందరూ ఇక్కడ కూర్చోవడం జరిగింది. సో ఈ విధంగా ఈ యొక్క సామాజిక అవగాహన అనేటువంటిది మీకు మాత్రమే ఉంది, ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకే ఉంటుంది. అంటే మీకు ఆర్గనైజింగ్ స్కిల్స్ వస్తే మీలో లీడర్స్ డెవలప్ అవుతున్నారు. అది ప్రైవేట్ స్కూల్స్లో ప్రైవేట్ కాలేజెస్లో ఉండదు. ముఖ్యంగా ప్రొఫెషనల్ కాలేజెస్లోకి వచ్చేసరికి ఎక్కువ శాతం సీట్స్ ఆ కాలేజెస్ నుంచి వచ్చే వాళ్ళే వస్తారు. ఆటోమేటిక్గా ప్రొఫెషనల్ కాలేజీలో ఉండే వాళ్ళకు కూడా ఎలాంటి అవగాహన ఉండదు. సామాజికంగా మనం అవగాహన కానీ లేకపోతే సామాజికంగా మన జీవితం ఏదైతే ఉందో అది మన యొక్క పర్సనల్ లైఫ్ని, మన ప్రొఫెషనల్ లైఫ్ని, మన ఫ్యామిలీ లైఫ్ని అఫెక్ట్ చేస్తుంది. ఈరోజు ఆడపిల్లల మీద, ఆడవాళ్ళ మీద ఎన్నో రకాలైనటువంటి దాడులు జరుగుతున్నాయి. వివక్ష ఉంది, లింగ వివక్ష ఉంది, జెండర్ బేస్డ్ డిస్క్రిమినేషన్స్ ఉన్నాయి, కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్స్ ఉన్నాయి. ఈవెన్ నువ్వు ఈ దేశానికి రాష్ట్రపతి అయినా కానీ నీ యొక్క గుర్తింపు కాస్ట్ బేస్డే ఉంది భారతదేశంలో ఇప్పటికీ కూడా. సో నువ్వేదో పెద్ద డాక్టర్ అయినంత మాత్రాన, నువ్వేదో ఇంజనీర్ అయినంత మాత్రాన, ఈ దేశానికి ప్రధానమంత్రి ప్రెసిడెంట్ అయినంత మాత్రాన నిన్ను సామాజిక సమస్యలు అందరు అన్నారు. ఇంతకు ముందు చదువుకోవడానికి కొంతమందికి మాత్రమే అవకాశం ఉండేది. చాలా మంది 90% ఈ దేశంలో ఉండే ప్రజలకి చదువుకునే అవకాశం లేదు. అవకాశం లేదు కాదు, అవకాశం ఇవ్వబడలేదు. నువ్వు చదువుకున్నా, చదువుకునేది విన్నా నీకు శిక్షణ వేసేవాళ్ళు. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు ఒక క్లాస్ రూమ్స్, స్కూల్స్ అన్నీ కట్టించి మీ యొక్క ఎడ్యుకేషన్ కొరకు ఇంత తాపత్రయపడుతున్నారు, ఈ విధంగా ఆలోచిస్తున్నారు. దానికి కారణం దానంతట అదే మార్పు రాలేదు. ఇలాంటి పెద్దవాళ్ళు, ప్రముఖులు సామాజిక అంశాల గురించి, సామాజిక రోగాల గురించి వాళ్ళు పట్టించుకున్నారు కాబట్టి ఈరోజు ఈ మార్పులు జరిగినాయి. చాలా మంది చెప్తుంటారు, మీరు ఆలోచించండి. ఏమని చెప్తారు? మీరేం అవన్నీ పట్టించుకోకండి, ఖచ్చితంగా మార్పులు అనేవి వస్తాయి అని. ఎట్టి పరిస్థితుల్లో రావు. నువ్వు చదవాలని అనుకుంటే కదా చదవగలవు, లేకపోతే నువ్వు చదవాలని అనుకోకుండానే నీకు మార్పులు వచ్చేస్తాయా? సో మన యొక్క సామాజిక అంశాల గురించి, సామాజిక సమస్యల గురించి మనం తెలుసుకోవాలి. తెలుసుకొని వాటి మీద మనం ప్రయత్నం చేస్తేనే అవి పోతవి. అలా పోవడానికి ముఖ్యమైనటువంటి కారకులు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, పెరియార్ రామస్వామి నాయకర్, బాబాసాహెబ్ అంబేద్కర్. వీళ్ళందరూ వాళ్ళ యొక్క ఫ్యామిలీ లైఫ్ని, వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ని సాక్రిఫైస్ చేస్తేనే ఈ రోజు మనము ఇక్కడ ఇంత ప్రశాంతంగా మాట్లాడుకోగలుగుతున్నాం, కూర్చోగలుగుతున్నాం, చదువుకోగలుగుతున్నాం. మీకు వచ్చినటువంటి ఈ అవకాశాన్ని 100% సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యండి. బలవంతం పెట్టడంలో ఇక్కడ ఉండేటువంటి ఫ్రీడము ప్రైవేట్ స్కూల్స్లో, ప్రైవేట్ కాలేజెస్లో ఉండదు, 100% ఉండదు. మీకు అంత ఫ్రీడమ్ ఉంది, అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో దయచేసి వాటిని యూటిలైజ్ చేసుకోండి. అండ్ రెండవది,
మనందరికీ ఒకటి ఉంటుంది గవర్నమెంట్ స్కూల్ అంటే మన ఎక్స్ప్రెషన్లోనే ఉంటుంది ఆ తేడా. ఏంటి గవర్నమెంట్ హాస్పిటల్లో చూయించుకుంటున్నావా, ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళరు, అక్కడ బాగుంటుంది, బాగా చూస్తారు. మరి అక్కడ ఎవరు చూస్తారంటే ఆయన కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే డాక్టరే చూస్తాడు, వేరే ఏమి రాదు, కొత్త ఆయన ఏమి రాడు. సో ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని మనం వదిలేయాలి. మనం వాళ్ళకంటే తక్కువ కాదు, ఇంకా మనం వాళ్ళకంటే అన్ని రంగాల్లో ఆలోచనలో చాలా గొప్పగా ఉన్నాము. కాబట్టి మీరందరూ ప్రైవేట్ కాలేజెస్తో కంపేర్ చేసుకొని మనం ఏదో తక్కువ, మనం గవర్నమెంట్ కాలేజీలో చదివాము అనేది మీరు విడిచిపెట్టండి. ఎందుకంటే ఇక్కడ మీకు చదువు చెప్పేటువంటి ఫ్యాకల్టీ ది మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. ప్రైవేట్లో అప్పుడే అయిపోయిన అతనికి నువ్వెంతకు వస్తావు, 10,000, ఓకేనా, ఓకే. సో ఎంత తక్కువకి ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళని మెజారిటీ కాలేజెస్లో ఉంచడం జరుగుతుంది. కానీ ఇక్కడ ది మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ని, వాళ్ళ నాలెడ్జ్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. ఓకే, ఇవి మీరు మీ యొక్క చదువుకునే టైంలో మీరు ఆలోచించాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. రెండవది, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు అందరు ఏమంటున్నారు, ఇందాక అందరం చెప్పాం జై భీమ్ జై భీమ్ అని చెప్పాం కదా, చెప్పారా లేదా? వెరీ గుడ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జై భీమ్? సో ఎవరైనా ఏమి చెప్పినా వినండి, కానీ వెంటనే నమ్మకండి. విన్న తర్వాత ఆలోచించాలి. ఖచ్చితంగా వినండి, ఎవరు ఏం చెప్పినా వినండి. ఇప్పుడు నేను చెప్పేది కూడా వినండి, విన్న తర్వాత ఆలోచించండి. అది కరెక్ట్ అనిపిస్తేనే ఫాలో అవ్వాలి, బ్లైండ్గా నమ్మకూడదు. చాలా మంది ఇప్పుడు సూపర్ స్టిషన్స్ ని ఫాలో అవుతారు. ఇప్పుడు నీకు బాగలేకపోతే మొదటగా వచ్చేది హాస్పిటల్ కాదు గుర్తొచ్చేది, డాక్టర్ కాదు గుర్తొచ్చేది, మీ అమ్మగారు కానీ మీ నాన్నగారికి అంతరం గుర్తొస్తుంది. అవునా కదా? ఇక్కడ ఉండే ఎంతమంది కాలికి, అది ఎడమ కాలికి ఒక నల్ల తాడు ఉంది. సో మీ అమ్మ వాళ్ళని ఎప్పుడన్నా అడిగారా ఎందుకమ్మా ఇది కట్టుకోవాలి అని? ఎవరన్నా అడిగారా? ఖచ్చితంగా అడిగింటారు కొంతమంది. ఎవరు అడిగారు? ఒక్కర్లేండి, మీ పేరేంటి? సో త్వరగా కంప్లీట్ చేసుకుందాం, ఎండ వస్తుంది, మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. ఒకర్లేండి, మీరు యూనిఫామ్ లేని వాళ్ళు మీరే. ఎందుకు యూనిఫామ్ వేసుకురాలేదు? ఆరేసాను, ఎండ రాలేదు, వాన పడింది, అలాంటివి చెప్పకండి, సరేనా? ఓకే, గవర్నమెంట్ మీకు యూనిఫామ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది, సో ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. సో సరే, ఓకే, వదిలేసేయండి. ఇప్పుడు చెప్పండి, మీ అమ్మగారిని అడిగారా? ఏమని సమాధానం ఇచ్చారు? ఓకే, వెరీ గుడ్. ఇంకా మిగతా వాళ్ళు అడిగిన వాళ్ళకి ఏమేమి సమాధానాలు వచ్చాయి? సో దిష్టి తగలకూడదు. దిష్టి ఏ విధంగా తగులుతుంది, దిష్టి అంటే ఎవరు, ఎట్లా వస్తుంది? సో వీటన్నిటికీ మీ అమ్మగారి దగ్గర సమాధానం లేదు. ఈవెన్ చదువుకున్న వాళ్ళు, హైయెస్ట్ ప్రొఫెషన్లో ఉండే వాళ్ళు కూడా ఇలాంటి సూపర్ స్టిషన్స్ని నమ్ముతున్నారు, మూఢనమ్మకాలని నమ్ముతున్నారు. ఆ మూఢనమ్మకాలని వాళ్ళు వదిలేయడంలా వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ కూడా పంచుతున్నారు. ఆస్తులు పంచడంలా, వాళ్ళ నాలెడ్జ్ పంచడంలా, వాళ్ళు ఎవరైతే మూఢనమ్మకాలని పాటిస్తున్నారో ఆ మూఢనమ్మకాలని నెక్స్ట్ జనరేషన్స్ కి పంచుతున్నారు. నేను ఇక్కడ మదర్స్ గురించి ఒక చిన్న విషయం చెప్పాలి. సో ఎక్కువ ఫీల్ అవ్వకండి, పర్సనల్ గా తీసుకోకండి. సో మీరు మాట్లాడకుండా ఉంటే మనం మాట్లాడుకోవచ్చు. సో ఎవరైనా ఫాదర్స్ ఉంటారు, ఇంట్లో మగవాళ్ళు ఉంటారు, వాళ్ళు చాలా వరకు మెజారిటీ ఇప్పుడు అందరూ స్మోకింగ్ ఉంది, ఆల్కహాల్ ఉంది, డిఫరెంట్ అన్హెల్దీ హ్యాబిట్స్ ఉన్నాయి కదా. అతను ఏమనుకుంటాడు, నా పిల్లలు ఎవరు కూడా తాగాలి, స్మోకింగ్ చేయాలి, ఇట్లా నాలాగా చెడిపోవాలి అని ఎవరు అనుకోరు. ఓకే, కానీ ఇక్కడ మదర్స్ దగ్గరికి వచ్చేసరికి ఒక చిన్న కనెక్షన్. మదర్స్ ఎక్కువగా మూఢనమ్మకాలని పాటిస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ తాడుతో కానీ, బొట్టు దగ్గర నుంచి కానీ డిఫరెంట్గా. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ మూఢనమ్మకాలని నెక్స్ట్ జనరేషన్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు.
అమ్మ నేను మూఢనమ్మకాల్ని పాటించాను, దీనికి ఎందుకు కారణమో నాకు తెలియదు తల్లి, మా అమ్మ చెప్పింది, మా అమ్మ బలవంతంగా నాకు అంటించింది, నేను నీకు విషయం చెప్తున్నాను, నీకు నచ్చితే వేసుకో, నచ్చకపోతే వేసుకోవద్దు, నాకు తెలియదు దాని గురించి అనే మాట ఆమె చెప్తే చాలా బాగుండేది. మీరు ఎవరైతే ఉన్నారో మీరందరూ ఆలోచించడం మొదలు పెట్టండి. ఏదైతే మూఢనమ్మకాలకు మీ దగ్గరికి వస్తాయో వాటిని రిజెక్ట్ చేయండి. ఆ రిజెక్ట్ చేసేదానికి డిఫరెంట్గా అప్రోచ్ అవ్వండి. అంటే డైరెక్ట్గా వద్దు అంటే ఆమె బాధపడుతుంది, నువ్వు వేసుకోకపోతే ఆమె బాధపడుతుంది. ఆమె ఏమనుకుంటుంది, ఇది వేసుకోవడం వల్ల నీకు ఆరోగ్యం బాగుంటుంది, నీకు అన్ని విధాలుగా బాగుంటుంది అని ఆమె అనుకుంటుంటుంది. కానీ అది నిజం కాదు. అది ఆ విషయం ఆమెకు తెలియదు, తెలిసి చేయడం లేదు, ఆమె తెలియక చేస్తుంది. ఈ సమాజంలో ఇట్లాంటి మూఢనమ్మకాలని ప్రోత్సహించడం వల్ల ఆమె అలా పనిచేస్తుంది. అంతేగాని నీ మీద ప్రేమ లేక కాదు, ఇష్టం లేక కాదు. మీరందరూ ఇలాంటి మూఢనమ్మకాల గురించి క్లియర్ కట్గా ఆలోచించాలి. ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నానంటే, ఆరోగ్యం బాగలేకపోతే ఇమ్మీడియట్గా హాస్పిటల్స్కి రావడం మానేసి ఊరంతా తిరిగి అంతరాలని ఇవని అవని పూజలు పునస్కారాలు ఇవన్నీ చేసుకొని చివరకు వస్తున్నారు. అప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, ఎక్కువ పైసలు కూడా ఖర్చు అవుతాయి. అండ్ రెండోది, ఎవరంటే వాళ్ళు స్వామీజీలు ఉంటారు. ఇప్పుడు నువ్వు చదువుకుంటావు, ఇక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు, చదువు లేని వాళ్ళు, ఉద్యోగం లేని వాళ్ళు ఏం చేయాలా, ఎట్లా బతకాలి, మోసం చేస్తూ బతకాలి, వేరే ఆప్షన్ లేదు. సో ఏం చేస్తారు, ఇట్లాగా స్వామీజీలు అవతారాలు ఎత్తుతారు. వాళ్ళు వచ్చి మీ మదర్ని మీ పేరెంట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. చాలా మంది వాళ్ళు ఏం చెప్తే గుడ్డిగా వినేసి నమ్మేస్తారు. సో మీకోసం ఏమేమి ఆర్టికల్స్ ఉన్నాయో చెప్తాను. జై భీమ్ అంటే మీనింగ్ ఏంటంటే, ఓ జ్ఞానవంతుడా నీకు జయము కలుగుగాక. ఇది పాలీ భాష. సో మనందరం ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఒకరినొకరు గౌరవించుకున్నట్టు మనల్ని తక్కువ చేసుకున్నట్టు కాదు. ఎందుకంటే ఈ సమాజంలో మనల్ని చాలా తక్కువగా చూస్తారు, తక్కువ చూపుతో చూస్తారు. మన పేర్లు కూడా మనల్ని పిలిచే విధానం కూడా అదే విధంగా ఉంటుంది. దాన్ని మనం ఆపాలి అంటే మనం ఒకరికొకరు గౌరవించుకోవాలి. దానికి వాడే పదమే జై భీమ్. ఓ జ్ఞానవంతుడా నీకు జయము కలుగుగాక. సో మీ అందరికీ జయము కలగాలని ఆశిస్తున్నాం. ఇప్పుడు భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ మీకోసం రాసినవి. ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ లా, చట్టం ముందు అందరం సమానమే. ఏదైనా ఒక శిక్ష మీకు తెలుసా? ఓకే ఫైన్, వెరీ గుడ్. మీ మేడం వాళ్ళు మీకు మంచిగా చెప్తున్నారు. సో అండ్ ఆర్టికల్ 15 ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, కాస్ట్, సెక్స్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్. సో డిస్క్రిమినేషన్ అనేది నిరోధింపబడింది. ఏ బేసిస్ పైన డిస్క్రిమినేషన్ ఉండకూడదు, కులం పేరుతో కానీ, మతం పేరుతో కానీ, జెండర్ పేరుతో కానీ, ఫలానా చోట పుట్టాడని, ఫలానా రేస్ కు సంబంధించిన వ్యక్తి కాబట్టి. 19 అబోలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, అంటరానితనాన్ని అబోలిష్ చేయాలి. అండ్ ఆర్టికల్ 21A రైట్ టు ఎడ్యుకేషన్. A state shall provide free and compulsory education to all children of the ages 6 to 14 years in a such manner as the state by law or determined. So ఈ మన ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ విద్యార్థులకి ఖచ్చితంగా ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. వినపడిందా? అది అక్కడ రాసినందుకే మీకు అది దొరుకుతుంది. అండ్ ఆర్టికల్ 24 ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ఫ్యాక్టరీస్. 14 సంవత్సరాల లోపు ఉండే పిల్లలకి ఫ్యాక్టరీస్ లో వర్కర్స్ గా ఉంచుకోకూడదు, ఎలాంటి పనికి వెళ్ళకూడదు. వాళ్ళ పని ఏంటి? ఎడ్యుకేషన్ మాత్రమే. రైట్ టు ఎడ్యుకేట్. ఓకే. అండ్ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేయవలసినవి రాజ్యాంగంలో పొందుపరిచినవి మీకు చెప్తాను. ఆర్టికల్ 41 రైట్ టు ఎడ్యుకేషన్. ఆర్టికల్ 45 ప్రొవిజన్ ఫర్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ టు చిల్డ్రన్ బిలో ద ఏజ్ ఆఫ్ 6 years అండ్ అంగన్వాడీస్ గురించి అది. అండ్ ఆర్టికల్ 47 డ్యూటీ ఆఫ్ ద స్టేట్ టు రైజ్ ద లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అండ్ టు ఇంప్రూవ్ ద పబ్లిక్ హెల్త్. సో మీ న్యూట్రిషన్ కూడా ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి కాబట్టి మీకు ఇప్పుడు మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ కానీ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ వచ్చాయి మీ న్యూట్రిషన్ గురించి. అండ్ రెండవది ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో వాళ్ళందరికీ అవకాశాలు కల్పించాలి. సో రాజ్యాంగంలో ఉన్నాయి,
సో నేను ఆ మాట చెప్పేటప్పుడు చాలామంది గుసగుసలు ఆడుకుంటున్నారు, సార్ అవన్నీ ఉన్నాయా, పూర్తి స్థాయిలో అమలు అవుతున్నాయా లేదా, ఏదో ఫుడ్ అంటున్నారు పెడుతున్నారు కానీ అంత నాణ్యమైనది మాకు రావడం లేదు అని మీ అందరి ఆలోచనలు ఉన్నాయి. సో భారత రాజ్యాంగం రాసుంది, అలాగే మీ టెక్స్ట్ బుక్స్లో అంతా సిలబస్ ఉంది, మ్యాటర్ ఉంది, టీచర్స్ ఫ్యాకల్టీ మీకు చెప్తున్నారు, కానీ మీరు చదివితేనే కదా మార్కులు వస్తాయి. అలాగే రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడే రాజ్యాంగంలో మీకు ఇచ్చినటువంటి హక్కులు మీకు వస్తాయి. రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ఒకవేళ ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని అమలుగానిటే మీది. సో మీరు అమలు చేయించుకోవాలి అంటే మీకేం తెలియాలి, మీకు ఏమి హక్కులు ఉన్నాయో తెలియాలి. ఆ హక్కులు ఏమున్నాయో తెలుసుకోవడమే మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి చదవడం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత లేదంటే హాస్టల్స్లో ఉన్నప్పుడు మీ స్టడీ అవర్స్ అయిపోయిన తర్వాత ఇలా మహానుభావుల గురించి మనం చదవడం నేర్చుకోవడం మంచిది. ఎందుకంటే ఇక్కడ అందరూ చాలా గొప్ప వాళ్ళు కావాలనుకుంటారు, కానీ నేను బ్యాడ్ గర్ల్ని కావాలి, బ్యాడ్ మ్యాన్ అని ఎవరు అనుకోరు కదా. నేను చెడ్డ వ్యక్తిని కావాలని ఎవరైనా అనుకుంటారా? అందరూ గొప్ప వాళ్ళు కావాలి, మంచి వాళ్ళు కావాలనే కదా అనుకుంటారు. గొప్ప వాళ్ళు కావాలంటే ఏం చేయాలి? గొప్ప వ్యక్తులని ఫాలో కావాలి. సమాజంలో గొప్ప వ్యక్తులు ఎవరు? మీరు అనుకుంటున్నటువంటి సినిమా హీరోలు, హీరోయిన్లు కాదు. ఒక వ్యక్తి ఏం చదివాడంటే ఒకసారి 7th అంటాడు, ఒకసారి 10th అంటాడు, ఒకసారి ఇంటర్ అంటాడు. ఏం చదివాడు, ఎక్కడ చదివాడో కూడా తెలియదు ఆయనకి, తెలీదు. వాళ్ళు మిమ్మల్ని పరిపాలిస్తున్నారు. సో మీరు వాళ్ళని అక్కడ కూర్చోబెట్టాం. సో వాళ్ళు మన రాజ్యాంగంలో ఉండేటువంటి హక్కులని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అనేది కూడా మనమే చూసుకోవాలి. కాబట్టి మీ హక్కుల గురించి మీరు తెలుసుకోండి. బుక్కుల్లో ఉన్నదాన్ని ఖచ్చితంగా మీరు చదవండి. ఫ్యాకల్టీ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని పాటించండి. ఆ విధంగా కానీ మీరు కానీ కన్స్ట్రక్టివ్గా కానీ చదివితే ఖచ్చితంగా మీరు ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్స్లోకి వస్తారు. నాట్ ఓన్లీ ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ ఒక్కటే కాదు, ఇందాక మేడం సివిల్స్ చాలా ఉన్నాయి. సో సిఈసి అట్లాగా ఉన్నాయి. అవి ఎక్కువ చదువుకుంటే మీకు ఇంకా సమాజం గురించి అన్ని సబ్జెక్టులు మంచివే, రాజ్యాంగం కూడా మంచిదే, కానీ ఇంప్లిమెంట్ చేసే వారి ఆలోచనే బాగుండాలి. అర్థమవుతుందా? సో మీరు కూడా బుక్కులు ఉన్నాయి, ఫ్యాకల్టీ ఉన్నాయి, చదువుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, కానీ ఒక్కటే మిగిలిపోయింది, మీరు కాన్సన్ట్రేషన్ పెట్టడం లేదు. మీరే కాదు, ప్రొఫెషనల్ కాలేజెస్లో కూడా ఇదే సమస్యనే. అక్కడ వాళ్ళకి చెప్పి ఇక్కడ మీకు చెప్పి సో ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టం, కానీ మీరు చదువుకోండి. చదువుకుంటేనే మీకు భవిష్యత్తు ఉంటుంది. భవిష్యత్తు అంటే ఉద్యోగం కాదు, గుర్తుపెట్టుకోండి. మీరు చదువుకునేది జ్ఞానం కొరకు, ఉద్యోగం కొరకు అనే దాన్ని మీ బ్రెయిన్లో నుంచి తీసేయండి. మీకు మోటివేషన్ కొరకు అలా చెప్తారు, ఓకేనా? బాగా చదవండి, అన్ని విషయాలు తెలుసుకోండి, సామాజిక అంశాలు కూడా తెలుసుకోండి. దానికి ఈ విధంగా ఇట్లాంటి అకేషన్స్లో కొంచెం మీరు టైం పెడుతున్నారు, మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. అండ్ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, ఫ్యాకల్టీకి, కాలేజీకి అండ్ డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి అండ్ అదర్ ఫ్యాకల్టీకి అండ్ అన్నవారికి, మిగతా వాళ్ళందరికీ జై భీమ్, జై ముల్లివాసి. థ్యాంక్ యూ సో మచ్.